వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 78.68% పనులు పూర్తయ్యాయని ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కల్సపాడు, కాసినాయన, పోరుమామిల్ల, బీకోడూరు, బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాల్లో మొత్తం 2,22,043 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,74,704 మంది వివరాలు డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. దీంతో డిజిటలైజేషన్ 78.68% పూర్తయిందన్నారు. శనివారం, ఆదివారం అన్ని సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ప్రక్రియను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బద్వేల్, గోపవరం తహసీల్దార్లు తిరుమల బాబు, జీవన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో మనము చివరి దశలో, అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫేజ్లో మనం చివరి దశలో ఉన్నాం. సో ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది మనకు 15/6 నుంచి మొదలై 14/7తో ముగుస్తుంది. సో 14/7 ముగడానికి కేవలం 4 రోజులు ఉంది. సో ఇప్పటి వరకు మనము బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 272 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు మనకు 2,52,043 ఎలక్టర్స్ ఉన్నారు. అందులో మనం ఈ రోజు వరకు 6 గంటల వరకు 1,76,276 మందికి మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసి, సో వాళ్ళకి అన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే ఏఎస్డి కింద కొంతమంది చనిపోవడము, అలాగే డబుల్ ఎంట్రీలు, అలాగే కొంతమంది షిఫ్ట్ కావడం, కొంతమంది వేరే ఓట్స్ తెలియదు, ఇలాంటివి 6,526 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రెండు కలిపి 1,89,802, ఇంకా బ్యాలెన్స్ 39,241 ఉన్నాయి. ఈ 39,241 వారికి మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి నెక్స్ట్ 4 డేస్లో. అందులో భాగంగా మనము రేపు, ఎల్లుండి అంటే 11, 12 తేదీ శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పెట్టడం జరుగుతుంది. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అంటే ఏంటంటే బిఎల్ఓ, అడిషనల్ బిఎల్ఓ, అలాగే వాటితో పాటు కొంతమంది టీంలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, అలాగే ఏఎన్ఎం, అలాగే ఈ ఆర్పి కానీ, రూరల్ ఏరియా అయితే విఓఏ, వీళ్ళ సపోర్ట్తో వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉండి ఎవ్రీ ఎలక్టార్, అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఎలక్టార్ని, ప్రతి హౌస్ని విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎలిమినేషన్ ఫామ్ అందిందా లేదా, ఇంకా స్టిల్ ఎవరైనా అందకపోతే ఇమీడియట్గా మనం నోటీస్ చేస్తే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అలాగే వాటిని నేను పూరించి దానికి సంబంధించిన అవసరమైతే మన బిఎల్ఓ కూడా దానికి సహాయం చేయడం జరుగుతుంది. పూరించి దాన్ని ఇమీడియట్గా ఎలిమినేషన్ చేస్తే రేపు 21వ తేదీ మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఎస్ఐఆర్లో భాగంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో వీళ్ళందరికీ కూడా చోటు ఉంటుంది. ఎవరైతే మనకు ఈ యొక్క 14వ తేదీ లోపల ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకు బిఎల్ఓకి అందజేయరో వాళ్ళ ఓట్లన్నీ కూడా రేపు మనము ఫారం 7 అనేది లేకుండా వితౌట్ నోటీసు ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఎలక్టార్ కూడా, ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్లో చోటు ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి అప్రమత్తమై ఇమీడియట్గా ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధిత బిఎల్ఓకు అందజేస్తే దాన్ని ఇమీడియట్గా ఆన్లైన్ చేసి వాళ్ళని నెక్స్ట్ జరిగేటటువంటి 21వ తేదీ మనం ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళ పేరుని ఉంచడం జరుగుతుంది. అది ఒకటి, దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బిఎల్ఏస్, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నుంచి మనము ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి పోలింగ్ బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఐ కొన్ని చేశారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో అపాయింట్ చేశారు, కానీ వాళ్ళకు మేము డీటెయిల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా పొలిటికల్ పార్టీస్ కూడా ఇచ్చారు. అయితే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎక్కడా కూడా పెద్దగా కనిపించట్లేదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, అలాగే అపాయింట్ చేసినటువంటి బిఎల్ఏలు దయచేసి ఇప్పుడైనా ఈ జరగబోయేటువంటి నెక్స్ట్ 4 రోజుల్లో వీళ్ళందరూ కూడా బిఎల్ఓతో కోఆపరేట్ చేసుకొని ప్రతి ఓటర్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో వీళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఎవరు బిఎల్ఏ, ఎందుకంటే ఆయన లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏ ఉంటారు కాబట్టి. సో ఆయన ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చనిపోయారా, లేదంటే షిఫ్ట్ అయ్యారా, లేదంటే డబుల్ ఎంట్రీనా, లేదంటే ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వాటిని ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 డేస్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులను, అలాగే బిఎల్ఏ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పంచుకొని ప్రతి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ తెచ్చడమే మన ఉద్దేశం. సో ఈ ఎస్ఐఆర్లో ఎవరికి కూడా ఓటు తీయాలని ఎక్కడ ఎవరికి లేదు. కాకపోతే ఎక్కడైతే డబుల్ ఎంట్రీ ఉన్నాయి, ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయి,
ఎక్కడైతే ఈ డెత్ కేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే షిఫ్టెడ్ ఉన్నారు, ఎక్కడైతే ఇది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి, సో ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా మనకు సహకరించి భాగస్వామ్యం చేసుకొని, సో బద్వేల్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం నెక్స్ట్ ప్రకటించేటటువంటి 21వ తేదీ ప్రకటించేటటువంటి ర్యాంప్ ఎలక్ట్రల్ రోల్లో వీళ్ళు ఎన్రోల్ అయ్యేటట్టు అందరూ సహకరించవలసిందిగా ముఖ్యంగా ప్రజల్ని, రాజకీయ పార్టీలని కోరడం జరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా పేడరంగు పొడి కలిపిన ద్రావణం త్రాగి మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. వివేకానంద కాలనీకి చెందిన బత్తల సుమంత్ గౌడ్ అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరులో పేడరంగు పేరుతో విక్రయిస్తున్న రసాయన పదార్థాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనేటి కాలువ వీధి, కూరగాయల మార్కెట్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఇటువంటి పదార్థాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నాయా? సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ తయారీ కేంద్రాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మార్పు జరిగింది. రితీష్ రెడ్డి స్థానంలో మంచూరి సూర్యనారాయణ రెడ్డి నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో మంచూరి సూర్యనారాయణ రెడ్డి వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా రితీష్ రెడ్డి వర్గంలో పూర్తి నైరాశ్యం నెలకొంది. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొత్త సారథిపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కడపలో ప్రతిపాదించిన త్రాగునీటి ప్రాజెక్టుపై మాజీ సిపిఎం రాష్ట్ర నాయకుడు నారాయణ రెడ్డి కీలక సూచనలు చేశారు. బ్రహ్మంగారి మఠం నుంచి కాకుండా సమీపంలోని గాలేరు, నగరి లేదా గుర్రపుకొండ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకురావడం తక్కువ ఖర్చుతో సాధ్యమని పేర్కొన్నారు. ప్రజాధనం ఆదా చేసేలా ప్రాజెక్టును పునః పరిశీలించాలని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బి నారాయణ, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈ మధ్య కడప ఎమ్మెల్యే గారు కడప పట్టణానికి మంచినీటి సదుపాయం, పారిశ్రామిక అవసరాల కోసం, నీటి సప్లై కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించారు. దానికి 575 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ఆమె ప్రకటించారు. కడప పట్టణానికి మంచినీరు, పారిశ్రామిక అవసరాలకి నీటిని తీసుకురావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కడప పట్టణం అభివృద్ధి అవుతుంది, పెరుగుతూ ఉంది. పారిశ్రామిక రంగంగా కూడా ఇది రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉంది. అయితే బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకురావటం అన్నటువంటి దాన్నే మేము ప్రత్యేకించి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే గాలేరు నగరి ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది. రెండో దశలో భాగంగా కడప వరకు ప్రధానమైనటువంటి కాలువ దాదాపు పూర్తి కావచ్చు. అట్లాగే గుర్రంగుంపు తాండా రిజర్వాయర్ కూడా పూర్తయింది దాదాపు. ఇది చింతకొమ్మ దిన్నెలో ఉంది, పైన చాలా ఎత్తు ప్రాంతంలో. అవే 565 కోట్ల రూపాయలు, 75 కోట్ల రూపాయలు ఈ గాలేరు నగర్ రెండో దశ కింద ఖర్చు పెట్టగలిగితే నీటిని గ్రావిటీ ద్వారా గండికోట నుంచి నీళ్లు కడపకు తీసుకురావచ్చు. దీనివల్ల పంపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల గ్రావిటీ వలన నీళ్లు మొత్తం పారిశ్రామిక అవసరాలకు కానీ, కడప పట్టణ త్రాగునీటి అవసరాలకు కానీ ఇవన్నీ అందించడానికి మెయింటెనెన్స్ ఖర్చు తప్ప విద్యుత్ బిల్లు కానీ మిగతాయి కూడా ఒక చిల్లిగవ్వ ఖర్చు ఉండదు. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి
ప్రభుత్వానికి అట్లాగే కడప ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క ప్రతిపాదనను పునఃపరిశీలించాలని మేము చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది భవిష్యత్తులో కూడా చాలా నష్టదాయకమైనటువంటిది. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు, రిపేర్లు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం లిఫ్ట్ చేయాలంటే నీళ్లు పెద్ద ఖర్చు వస్తుంది. ఇదైతే గ్రావిటీ ద్వారా మొత్తం ప్రతి ఇంటికి పారిశ్రామిక అవసరాలకు తాగునీరు, అట్లాగే పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని కూడా అందించడం ఖర్చు లేనటువంటి పని అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. కడప జిల్లా జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మైలవరం మండలంలోని గ్రామాలు దాల్మియా సిమెంట్ కర్మాగారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. రెండో దశ విస్తరణకు ముందు ఇచ్చిన R&R హామీలను కంపెనీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ వైఖరి పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలై 12న బాధితులతో కలిసి కర్మాగారం రెండో దశ నిర్మాణం ప్రాంతంలో నిరసన చేపడతామని ప్రకటించారు. అనంతరం నిరసనకు అనుమతి కోరుతూ బాధిత రైతులతో కలిసి స్థానిక DSP వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ముఖ్యంగా మైలవరం మండలం సంబంధించినటువంటి దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నష్టపోతున్నటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి రైతాంగం ఏదైతే ఉన్నారో నవాపేట కానీ దుగ్గనపల్లె గ్రామం, అలమంచిపట్నం సంబంధించిన రైతులు, చున్నకొమెల గ్రామానికి సంబంధించిన రైతులు, మరి ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పొల్యూషన్ వల్ల ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అడిగేది ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ దాల్మియా యాజమాన్యాన్ని ఒకటే అడుగుతా ఉన్నారు. అయ్యా, మొదటి ప్లాంట్ నిర్మాణం వల్ల ఇక్కడ గ్రామాలు వరద ప్రవాహానికి దాల్మియా ఫ్యాక్టరీ అడ్డంగా నిర్మించడం వల్లనే, అదేవిధంగా మైన్ ప్రొటెక్షన్ బండ్ 2.5 కిలోమీటర్ నిర్మించడం వల్లనే ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే ఈ పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. దుగ్గనపల్లె పూర్తిగా ముంపుకు గురవుతుంది, నవాపేట కూడా పాక్షికంగా ముంపుకు గురవుతా ఉన్నాయి. పొల్యూషన్ వల్ల 250 మీటర్ల దూరంలో ఉన్నటువంటి దుగ్గనపల్లె గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు అన్ని కూడా పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. దుగ్గనపల్లె గ్రామంలో ప్రజలు నివసించేదానికి 50 SC కుటుంబాలు ఉన్నాయి. వీలు కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ప్రభుత్వానికి విన్నవించుకున్న అధికారుల నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులందరూ కూడా, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించడం, లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఈ ప్లాంట్ నిర్మాణం జరగక ముందు, అదేవిధంగా నవాపేట అలుగువాగు కానీ దుగ్గనపల్లె వాగు ప్రవాహం అంతా కూడా 1.5 కిలోమీటర్ వెడల్పుతో ఫ్రీగా వెళ్లిపోయేది పంట పొలాల మీద. ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాతనే పంట పొలాలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అదేవిధంగా అని చెప్పి క్లియర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. లోకాయుక్త ఆర్డర్లో కూడా అదే కన్ఫర్మ్ చేస్తూ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అదేవిధంగా ముంపుకు గురయ్యేటువంటి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలని, దుగ్గనపల్లె గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నటువంటి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి లోకాయుక్త ఆర్డర్లో ఇస్తూ గవర్నమెంట్ కు రికమెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా GOMS 90 జీవో ఇష్యూ చేస్తూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు, పొల్యూషన్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మైన్స్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా ప్రభుత్వం కూడా ఒక జీవో ఇష్యూ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లోపలనే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా లోకాయుక్తకు జీవో ప్రకారము రిపోర్టు కూడా సబ్మిట్ చేయకుండానే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశారు. హైకోర్టుకు రైతులు కూడా వెళ్లారు. అదేవిధంగా హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. కానీ పబ్లిక్ హీరింగ్ లో మనం ఒక్కసారి చూస్తే రైతులందరూ కూడా పబ్లిక్ హీరింగ్ ఎందుకు జరిగింది, ప్రస్తుతం ఉన్న ప్లాంట్ వల్లనే ఇబ్బంది జరుగుతున్నామని ఈ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రెండో ప్లాంట్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి పబ్లిక్ హీరింగ్ కు దాల్మియా యాజమాన్యం పోవడం, ఆ పబ్లిక్ హీరింగ్ లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ ప్లాంట్ నిర్మాణం తర్వాతనే భూములు ఇచ్చి ఎంతో త్యాగంగా ఫ్యాక్టరీ రావాలని కోరుకున్నాం, వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయనుకుంటే
ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత మేమందరం కూడా పూర్తిగా రైతులు నష్టపోయాం. ఉపాధి లేకుండా పోయింది. ఉన్న ఉపాధి కూడా భూములు కూడా ముంపుకు పొల్యూషన్కు గురై నష్టపోతున్నామని చెప్పి అందరూ కూడా పబ్లిక్ హీరింగ్ లో తెలియజేస్తే కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం ఈ సమస్యలకు పరిష్కారం చేసే కమిటీకి చైర్మన్ గా నేను ఎన్ని పరిశీలించిన తర్వాత లోకాయుక్త ఇచ్చిన ఆర్డర్ వాస్తవమే. దాని ప్రకారం ఈ దుక్కనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేసి వాళ్లకు ఆర్ఆర్ కందికోట కంటే మిన్నగా ఉండే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించడం, ముంపు గురే పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడం, దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం నవాపేట కానీ దుక్కనపల్లె కానీ మిగతా గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారాన్ని ఆర్ఎన్బితో ఎస్టిమేట్ వేయించి ₹1 నష్టం జరిగితే ₹2 వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి అదనంగా వాగుకు అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారు కాబట్టి ఆ నీళ్లు ఎక్కువ ముంపు గురి కాకుండా ముంపు తగ్గించేదానికి డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా దాల్మియా యాజమాన్యం ఖర్చులతోనే చేస్తుందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. దాల్మియా యాజమాన్యం మీద నమ్మకం లేక ఆ రోజు అత్యున్నత స్థాయి యాజమాన్యంలోని అత్యున్నత స్థాయి వ్యక్తితో ఇన్ రైటింగ్ నేను తీసుకున్న తర్వాతనే పబ్లిక్ హీరింగ్ వచ్చాను. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించేదానికి, అదేవిధంగా కొంతమంది ఉద్యోగాలు రాలేదు, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించట్లేదు అంటే అవి కూడా కల్పిస్తామని చెప్పి ప్రకటన చేశారు కలెక్టర్. కానీ పబ్లిక్ హీరింగ్ తర్వాత మనం చూస్తే ఈసీ కొరకు ఈ పబ్లిక్ హీరింగ్ తర్వాత ఈ దాల్మియా యాజమాన్యం రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కలెక్టర్ చేసినటువంటి ప్రకటన ఏదైతే చేశారో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, మేము నీళ్లు పోయేదానికి ఏదో కొద్ది ఖర్చు పెడితే పోతుందని చెప్పి ఒక రిపోర్ట్ రాశారు. అంటే ఇక్కడేమో పబ్లిక్ హీరింగ్ లో కలెక్టర్ గారు ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఎన్ని దాల్మియా ఖర్చులతోనే చేస్తుంది, టైం బౌండ్ ప్రోగ్రామ్ లో ఆర్డీఓని పెట్టి ఎన్ని కూడా 15 రోజులకే ఇవన్నీ కూడా ప్రాసెస్ మొదలు పెడతాము, 1 year లోపల ఎన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. కానీ దాల్మియా యాజమాన్యం మాత్రం ఢిల్లీకి MOEFCCకి రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ సమస్యలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు చెప్పినవన్నీ కూడా చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి మేమేదో కొంత ఖర్చు పెడితే పరిష్కారం అవుతాయని చెప్పి రిపోర్ట్ రాయడం, దాన్ని కలెక్టర్ గారు కూడా ఆమోదించడం వల్ల కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం కాకుండా దాల్మియా యాజమాన్యం ఏవైతే ఎన్ని చేయాల్సిన అవసరం లేదని చెప్తే దాన్ని కలెక్టర్ కూడా ఆమోదించి పంపడం వల్ల తప్పుడు రిపోర్ట్లు పబ్లిక్ లో చెప్పినటువంటి పబ్లిక్ హీరింగ్ లో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీకి రిపోర్ట్లు పంపడం వల్ల వాళ్ళకి ఈసీ వచ్చింది. తప్పుడు రిపోర్ట్లతో ఈసీ దాల్మియా యాజమాన్యం దానికి అధికారులు కూడా సహకరించడం వల్ల ఈరోజు రైతులకు అన్యాయం జరిగే విధంగా, ఎస్సీ కుటుంబాల దుగ్గనపల్లె గ్రామానికి అన్యాయం జరిగే విధంగా, ముంపు గురేటువంటి పంట పొలాల నవాపేట, దుగ్గనపల్లె, తలమంచిపట్నం కానీ చిన్న కొరమేళ్ల గ్రామాల రైతులకు అన్యాయం జరిగే విధంగా ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ పంపడం, ఆ తప్పుడు రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈసీ కూడా పర్మిషన్ రావడం, రేపు 14, 15వ తారీఖు లోకేష్ గారు కూడా మంత్రి గారు దాన్ని పనులు ప్రారంభించేదానికి వస్తామని చెప్తున్నారు. కానీ ఏం చెప్పారు, ఇవన్నీ పరిష్కరించేంత వరకు ఒక్క ఇటుక కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ చేయకపోతే కలెక్టర్ గారు ప్రకటన, ఇది నేను కాదు, ఇవన్నీ చేయకపోతే ఈ దాల్మియా యాజమాన్యానికి మొదటి ప్లాంట్కి ఇచ్చిన పర్మిషన్లే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు స్పష్టంగా ప్రకటన చేసి ఈ రోజు ఎన్ని చేయకుండా చేయాల్సిన అవసరం లేదన్నా కూడా దాల్మియా కార్పొరేట్ వ్యవస్థకు, దాల్మియా యాజమాన్యానికి కూటమి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కానీ, ఈరోజు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, నాయకులందరూ కూడా ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు నన్ను కూడా కలవడం జరిగింది. ఆ రోజు సార్ మీరున్నారు, మీడియా ఉంది, ఆ రోజు ఆర్డీఓ గారు, కలెక్టరు, పొల్యూషన్ అధికారులు ఉన్నారు. ప్రజల సమక్షంలో అందరూ కూడా, ప్రజలందరి సమక్షంలో కూడా ప్రకటన చేసి, ఇంతమంది సమక్షంలో ప్రకటన చేసి కూడా ఈ రోజు మోసం చేస్తా ఉంది యాజమాన్యం, దాల్మియా యాజమాన్యం.
అధికార యంత్రాంగం కూడా కార్పొరేట్ వ్యవస్థకు తొత్తులాగా తయారై మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. దాంట్లో భాగంగానే రేపు దాల్మియా యాజమాన్యం దగ్గర ఆ ప్రాంతంలోనే రైతుల యొక్క పంట పొలాల్లో అక్కడ ఒక నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి రైతులందరూ కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా నేను డిఎస్పీ గారిని అదేవిధంగా అధికారులకు కూడా మనవి చేస్తున్నాం. ఆ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతున్నాం. అధికార యంత్రాంగం అందరూ కూడా ఒక్కటే గమనించాలి. మీడియా కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ కూడా త్యాగంగా భూములు ఇచ్చిన రైతులే వీళ్ళందరూ కూడా. ఏదో ఒక డెవలప్మెంట్ జరిగితే వ్యతిరేకించి కాదు, డెవలప్మెంట్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించినటువంటి రైతులకే అన్యాయం చేసే విధంగా ఉంది. రేపు సెకండ్ ప్లాంట్కి కూడా వ్యతిరేకం కాదు. ఇవన్నీ చేసిన తర్వాత సెకండ్ ప్లాంట్ ఈ రైతుల యొక్క సమస్యలు, గ్రామస్తుల సమస్యలు పరిష్కరించిన తర్వాత రెండో ప్లాంట్ నిర్మాణం చేపట్టమని మేము అడుగుతాము. కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హోలిస్టిక్ ఆసుపత్రిలో తనకు వైద్య నిర్లక్ష్యం జరిగిందని సుమన్ ఆరోపించారు. అర్హత లేని సిబ్బందితో చికిత్స అందించడంతో పాటు అధిక బిల్లులు వసూలు చేశారని, దీనిపై కలెక్టర్, ఎస్పీ, డిఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు. నా పేరు డాక్టర్ సింగనమల సుమన్. నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. దురదృష్టవశాత్తు మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనాను. వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకోబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నాం అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పారు. సరే అంటే నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రజోసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వెయ్యి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పల్లంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. వెంటనే పరిస్థితి విషమిస్తుందేమో, ఏంది ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ని అడిగినాం. అమ్మ నాకు బీపీ పడిపోతా ఉంది, ఒక సెలైన్ పెట్టు తల్లి అని అడిగిన. సార్ లేడు, భోజనానికి పోయినాడు, మీకు కార్డియాలజీ కన్సల్టెంట్ అవసరము, మనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు మన కడపలో, ఆయన ప్రజెంట్ అందుబాటులో లేరంట, నేను కనుక్కుంటానన్న, ఫోన్ చేస్తానన్న అని చెప్పి కొంత ఆమె ప్రయత్నించింది. ఆ పరిస్థితుల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మనకు దొరకటం లేదు, మీరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, నేను రెఫర్ చేస్తానని చెప్పి ఆమె రెఫర్ చేసి డాక్టర్తో రబ్బానీ సార్తో కూడా మాట్లాడి ఈ మాదిరి పంపిస్తానని చెప్పి చెప్పింది. నేను కూడా చెప్పిన, అమ్మ అక్కడ డాక్టర్లు ఉన్నారో లేదో కనుక్కోతలే, నేను ఆడిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకుండా అని కూడా చెప్పిన. సో అప్పుడు ఆమె ఏంటంటే అక్కడ ఉన్నారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి అభయం ఇస్తేనే నేను అక్కడికి పోయినా. ఆడికి పోతే నేను పోయింది దేనికి సార్, బీపీ ఫ్లక్చువేట్ అయ్యి హైపోటెన్షన్తో బ్లడ్ విజన్తో నేను నడచలేని పరిస్థితిలో నేను వీల్ చైర్లో పోయి నేను ఆటోలో పోయి అక్కడ దిగితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎవరు నన్ను పరీక్షించారో నాకు అర్థం కాలే, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనే విషయమే నాకు తెలియదు.
వాళ్ళు ఏందనంటే నన్ను పరీక్షించకుండా నీ పరిస్థితి ఏంటి, నీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, నువ్వు దేనికి వచ్చావని అడగకుండా ఏదో తేలు కుట్టిన కేసు అన్నట్టు ఎవరు చెప్పి విన్నారో ఏమో, మొత్తానికి తేలు కుట్టింది వచ్చినాడు అనే విధానికి వాళ్ళు తీసుకొని జనరల్ మెడిసిన్ నేను చెప్తానే ఉండా, నాకు హైపర్ టెన్షన్ ఉంది, నా కళ్ళు బ్లర్డ్ విజన్ ఉంది, నా ప్రాబ్లం ఇదే, నేను చెప్తానే ఉండా, నాకేం నోరు పడిపోలే, నేను చెప్తానే ఉండా, నా భార్య నా బంధువులు చెప్తానే ఉండా. అయినా కూడా వాళ్ళు వినకుండా నాకు ఇవ్వాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వకుండా పూర్తి అబద్ధం. నేను ఎందుకు అల్లరి చేస్తా సార్? నాకేమన్నా మెంటల్ ఉందా, లేకపోతే నేనేమన్నా అల్లరి చేయడానికి ఏమన్నా చిన్నపిల్లోనే? ఇవన్నీ అబద్ధాలు. అల్లరి చేస్తే అవునయ్యా నేను అల్లరి చేసింటే నన్ను బయటికి పంపించు, నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యాకు, నువ్వు నాకు సెడేషన్ మత్తు సూదులు నార్కోటిక్ మందులు ఎట్లా నేను లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి నేను ఒకటే చేసిన. ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకు ఉంది, ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాల మాదిరి దోపిడీ కనపడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్. ఇది ఠాగూర్ సినిమాలో ఒక సీన్ చూపించుండొచ్చు సార్. నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433 రూపాయలు వేశారు. వాళ్ళు చెప్పేటన్ని తప్పులే, అబద్ధాలే. ఇదో మా దగ్గర బిల్లులు, ఇదో తీసుకోండి, మాకు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లులే. నేను కూడా ఇస్తాను సార్, వాళ్ళు ఇచ్చింటే. వాళ్ళు సార్ నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్ని మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు, అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. ఈ నెల 5వ తేదీన సుమన్ అనే వ్యక్తి తేలు కుట్టిందని చెప్పి ఉదయం 9 గంటలకు ఇంట్లో తేలు కుడితే ఓ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకొని అక్కడ కూడా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి హోలిస్టిక్ వెళ్ళమని చెప్పి చెప్పారు. వారి సలహా మేరకు అక్కడి నుంచి సుమన్ అనే వ్యక్తి హోలిస్టిక్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఇతనికి ఏదైతే ట్రీట్మెంట్ చేయాలనో అది ఇవ్వకోకుండా దానికి మించినటువంటి ప్రాణాలు తీసేటువంటి ఏవైతే ఇంజెక్షన్స్, మత్తు ఇంజెక్షన్లు వేసి తమ ప్రాణాలని తీసేయడం కోసం ప్రయత్నం చేశారని చెప్పి అతను ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు జరిగినటువంటి అన్యాయం ఇదే అని చెప్పి అతను ఒక వీడియో తీశాడు. తీసిన తర్వాత అది వాస్తవమా కాదా అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటి డిఎంహెచ్ఓ గారు కానీ, లేకపోతే జిల్లా అధికారులు కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ ఈ విషయాన్ని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే కంప్లైంట్, ఇదే బాధితుడు సుమన్ అనే వ్యక్తి ఎస్పీ గారికి లెటర్ పెట్టారు, డిఎస్పీకి లెటర్ పెట్టారు. డిఎంహెచ్ఓకు మొట్టమొదటిగా ఏదైతే ట్రీట్మెంట్ ఇతనికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది కాకోకుండా దానికి మించినటువంటి డోస్ తోటి, మత్తు మందుతోటి ఇంజక్షన్లు వేసి ట్రీట్మెంట్ చేశాడని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. దాని మీద ఈరోజు 5వ తేదీ జరిగితే ఈ రోజు కూడా దాని మీద తెలిసినటువంటి పరిస్థితి. అంటే 5 రోజులు అవుతున్నా ఒక మనిషి ప్రాణాన్ని ఈరోజు లెక్క చేయకోకుండా అధికారులు వివరించడం అనేది ఇది సబబు కాదు. మరో పక్కన హోలిస్టిక్ యాజమాన్యం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మేము అతని ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేశామని చెప్పి చెప్పారు. అక్కడ ఎవరో ఒకతను పంచె కట్టుకొని అతను హార్ట్ ప్రాబ్లం అయితే ఆ డాక్టర్ లేకుండా జనరల్ సర్జన్స్ అందరూ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయడము, ఫోన్లోనే మొత్తం వైద్యానంతా కూడా మాట్లాడేటువంటి పద్ధతిలో ఈరోజు ట్రీట్మెంట్ చేశారు అని మేము అడుగుతా ఉన్నాం. హోలిస్టిక్లో ఎవరైతే అతను పెట్టిన వీడియో కానీ, లేకపోతే హోలిస్టిక్ డాక్టర్స్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ వీడియోస్ కానీ మీరు సోషల్ మీడియాలో గమనిస్తే
99% కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ హాస్పిటల్లో బాధితులే అనేటువంటిది కూడా నగ్న సత్యంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. దాంట్లో పోలీసులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, అంతో ఇంతో చదువుకున్నటువంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళిన వెంటనే సీరియస్ గా ఉంది. ఆరోగ్యశ్రీ అయితే 2-3 రోజులు పడుతుంది. మీరు 30,000 కడితే కనుక ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ తర్వాత బిల్లులు వస్తే మేము ఏదైనా కానీ మళ్ళీ మీకు చెప్తామని చెప్పి మొదటినే ప్రాణభాయం పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కొంతమంది బాధితులు మాధవరము, ఒంటిమిట్ట నుంచి కూడా కొంతమంది చెప్పారు. కడప నగరంలో కొంతమంది వాళ్ళ బాధితులు ఉన్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.